ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, మీరు గత వీడియోలో చూసి ఉంటారు. కేరళ ప్రాంతంలో మలైటూర్ అనే ఒక పర్వతము పైన తోమా గారు ప్రార్థన చేయుటకు ఆ యొక్క పర్వతం పైన ఎక్కి వెళ్ళి అక్కడ చేరి ఆయన ప్రార్థన జీవితాన్ని కొనసాగించున్నాడు. మరి అక్కడ ఒక పర్వతాన్ని ఆయన ఒలిచి అనగా తవ్వి ఆయన నీటి కోసం ఒక పర్వతాన్ని తవ్వుతున్నప్పుడు నీరు ఆ బండల నుంచి ఆ కొండల నుంచి ఉబికి వచ్చాయంట. ఆ నీటిని తోమా గారు తాగి మరి ప్రార్థన పరిచర్య జీవితాన్ని కొనసాగించినట్లుగా అక్కడ చరిత్ర చెప్తా ఉన్నది. అయితే ఆ నీటిని ఎవరైతే నేటి వరకు తాగుతున్నారో వారికి వ్యాధులైన రోగాలైనా అలాగే జబ్బులైన సమస్యలైనా తొలగిపోతున్నాయని కేరళ ప్రజలకు బలమైనటువంటి నమ్మకం కలుగుతున్నది. కనుక అనేక వారి జీవితాలలో కూడా అద్భుతాలు జరిగాయని, స్వస్థతలు జరిగాయని అక్కడ ఒక శిలాపలక ఆ బావి కాడ మరి ఒక బోర్డు కూడా పెట్టడం జరిగి ఉన్నది. ప్రియులారా, మరి బైబిల్లో ఎలీషా ఓటలు మనకు అందరికీ తెలుసు. అలాగే యాకోబు బావి అని కూడా మనకు తెలుసు. అట్లాగే మన ఇండియా ప్రాంతంలో తోమా గారు తవ్వినటువంటి బావులు అనేక చోట్ల ఉన్నప్పటికీ కూడా కేరళ మలైటూర్ అనే ప్రాంతంలో మరి చాలా ప్రసిద్ధమైనది. గనుక ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, రేపు అనగా 28వ తారీఖు ఆదివారం రోజు మరి అక్కడి నుంచి తెచ్చినటువంటి బావి నీళ్ళు సంఘస్థులకి పోయడం జరుగుతుంది. ఒక సేవకునిగా, ఒక పాస్టర్గా మరి మా సంఘాని కొరకు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఆ బావిలో ఉన్నటువంటి నీరుని సేకరించి తెచ్చి ఉన్నాము. అవి రేపు ఆదివారం 28వ తారీఖున మరి ఆరాధనలో వాటిని మేము విశ్వాసులకి పోయిపోతున్నాము. వారి నమ్మకాన్ని బట్టి కార్యం చేస్తాడు దేవుడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. అది రేపు వరకే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే, ఏ భేదము లేదు, అందరూ ఆహ్వానితులే. మీలో ఎవరికైనా విశ్వాసం ఉండి నమ్మకం ఉండిన ఎడల రేపు ఆదివారం 28వ తారీఖు యెహోవా ఈరే మందిరములోకి వచ్చి మరి దేవునామన మహింపరిచి దేవుని యొక్క మాటలను విని తర్వాత ఆ బావిలో తోమా గారు తవ్వినటువంటి బావి నీళ్ళు తాగడానికి కూడా మీకు అర్హత ఉంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని ఎవరు మరి సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాము. అట్లాగే బైబిల్లో మరి ఆదికాండము 3వ అధ్యాయం 7వ వాక్యంలో అవ్వాదాములకి మంచి చెడులు తెలిసిన తర్వాత వారు అంజూరపు యొక్క చెట్టు ఆకులను కోసి వారు కచ్చడములుగా చేసుకుని నడుముకు చుట్టుకున్నటువంటి వాక్యము మన అందరికీ తెలిసిందే. కనుక మరి అంజూరపు యొక్క ఆకులను కూడా మరి తేవడం జరిగింది. మీకు ఎవరికైనా అంజూరపు ఆకులు చూడాలని, ఒక్కసారి వాటిని పట్టుకోవాలని, వాటిని పట్టుకొని ఫోటోలు తెగాలని ఆశ మీకు ఎవరికైనా ఉండిన ఎడల రేపు కూడా ఆ ఆకులు మీకు చూపించడం జరుగుతుంది. అట్లాగే మీరు ఆ ఆకులు పట్టుకొని కూడా ఫోటోలు కూడా దిగచ్చు, లేదా మీరు కనులారా వాటిని చూడొచ్చు. అలాగే యేసుక్రీస్తు మరి మత్తయి సువార్తలో అంజూరపు యొక్క చెట్టు కాయలను గురించి కూడా ఆయన ప్రసవించి ఉన్నాడు. మరి అంజూరపు ఆకులు తెచ్చాము, అంజూరపు యొక్క కాయలు తెచ్చాము. మీరు ఎవరైనా సరే చూడాలనుకుంటే
ఆ థామస్ యొక్క బావి నీళ్ళు తాగాలనుకుంటే రేపు ఆదివారం 28వ తారీఖు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా వీటన్నిటిలో పాలుభాగస్తులు అవుతారు. ఏ కులం ఏ భేదము లేదు, అందరూ ఆహ్వానితులే. సంకోచితమైన ఆలోచనలు చేయకండి. దయచేసి రేపు అందరూ కూడా వచ్చి దాంట్లో పాలుభాగస్తులుగా అవ్వాలనేదే మా యొక్క నిర్ణయం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.